నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా? గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఇవి. ఒకవేళ కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైతే లాభ నష్టాలు ఏ పార్టీకి ఉంటాయి? ఈ అంశాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండటం వల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? ఈ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండడం వల్ల బీఆర్ఎస్ లాభం. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ తో బీఆర్ఎస్ ని శత్రువుగా, కృత్రిమ శత్రువుగా ప్రజాక్షేత్రంలో చిత్రించి బీజేపీ లాభపడింది. సో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ రెండూ లాభపడ్డాయి. ఇక బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండడం వల్ల నష్టం ఏ పార్టీకి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పవచ్చు. ఎందుకు అంటే బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా క్రెడిబిలిటీని సంపాదించుకొని తెలంగాణ ఓట్లన్నీ గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకొని నిరంతరాయంగా 10 సంవత్సరాల పాటు అధికారాన్ని చేజిక్కించుకుంది. తెలంగాణ అస్తిత్వం అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ అస్తిత్వంగా పేరుగాంచింది. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ క్రెడిబిలిటీ సంపాదించుకొని ఓట్ల రూపంలో సంపాదించుకోలేకపోయింది. ఫలితంగా 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారానికి దూరమైంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండడం వల్ల ఒక కాంగ్రెస్ ని వ్యతిరేకించే శక్తిగా బీఆర్ఎస్ నానాటికి అలాగే ఉంది. తన స్టాండ్ మార్చుకోకుండా కాంగ్రెస్ కు ఎలాంటి మిత్రపక్షంగా ఉండకుండా బీఆర్ఎస్ కొనసాగుతోంది. ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఆగర్భ శత్రువుగా, ఎలాగూ సెంట్రల్ లో ఉంది కాబట్టి ఆగర్భ శత్రువుగానే ఉంటుంది. కాంగ్రెస్ కి బీజేపీ శత్రువుగానే ఇక ముందు కూడా కొనసాగుతుంది, ఇందులో నో డౌట్. సో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండటం వల్ల నష్టపోయేది అల్టిమేట్ గా కాంగ్రెస్ మాత్రమే అని చెప్పవచ్చు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ తో లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? ఈ అంశాన్ని పరిశీలిస్తే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ తో నష్టపోయింది కాంగ్రెస్ మాత్రమే, లాభపడింది ముమ్మాటికి బీజేపీ మాత్రమే చెప్పొచ్చు. అంతకు ముందు బీఆర్ఎస్ కు ముందు బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు తెలంగాణలో లేదు. అదే ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చినప్పటికీ తెలంగాణ వాదాన్ని మాత్రం బీజేపీ క్లెయిమ్ చేసుకోకుండా బీఆర్ఎస్ ని ఎత్తి చూపే విమర్శలను చేస్తూనే బీజేపీ స్టాండ్ ని తీసుకొని తమ ఓటు బ్యాంక్ ని, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని బీజేపీ ఖాతాలో వేసుకుంది. అలాగే ఇక బీఆర్ఎస్ ని ఎదిరించే శక్తిగా కాంగ్రెస్ నిలవలేకపోయింది. గత 10 ఏళ్లుగా ఇది కనీస ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేని పరిస్థితిలో చేరుకుంది. గత 10 ఏళ్లుగా మనం చూసినట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మూలంగా కాంగ్రెస్ ఎక్కువ నష్టపోయింది, బీజేపీ ఎక్కువ లాభపడింది. కనీసం 2-3 ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ గణనీయంగా ఎంపీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా చేజిక్కించుకోగలిగింది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం వల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది మనం ఆలోచించుకున్నట్లయితే బీఆర్ఎస్ ఇండివిజువల్ గా పార్టీగా ఉండడం వల్ల బీజేపీ లాభపడింది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా లాభపడిందని చెప్పవచ్చు. గత 10 సంవత్సరాలుగా ఇది నిరూపితమైంది తెలంగాణలో. అదే విధంగా బీఆర్ఎస్ బీజేపీ ఏకమైతే ఇటు కేసీఆర్ కు అస్తిత్వపరంగా, తెలంగాణ జాతిపిత అనే పేరు సంపాదించుకున్నటువంటి కేసీఆర్ బీజేపీలో విలీనం, తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తే ఆ ఐడెంటిటీని తెలంగాణలో కోల్పోతాడని చెప్పవచ్చు. ఫలితంగా బీజేపీ ఓటు బ్యాంక్ ఎంత ఉందో అంతే విధంగా తెలంగాణలో ఉండడం జరుగుతుంది. ఫలితంగా బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయి. లాభపడేది ఖచ్చితంగా కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే బీఆర్ఎస్ కు, బీజేపీకి నష్టమని ఈ విధంగా మనం విశ్లేషించుకోవచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను ఎంతవరకు రాజకీయ విమర్శలుగా చూడాలి, ఎంతవరకు ప్రాక్టికల్ గా చూడాలని మనం అనుకున్నట్లయితే రాజకీయ విమర్శలుగా మాత్రమే చూడవచ్చని మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే, ఒకే పార్టీగా ఉంటే తెలంగాణలో అస్తిత్వం అనే ఓటు బ్యాంకు, తెలంగాణ ఐడెంటిటీ అనే ఓటు బ్యాంకు, తెలంగాణ పౌరుల అస్తిత్వం ఖచ్చితంగా బీఆర్ఎస్ కోల్పోతుంది. బీఆర్ఎస్ నాయకులు కోల్పోతారు. కేటీఆర్, కేసీఆర్
ముఖ్యంగా కోల్పోతారు. వాళ్ళకు పర్సనల్ ఐడెంటిటీ, రాజకీయమైన ఐడెంటిటీ కోల్పోతుంది. ఫలితంగా ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ మాత్రమే అధికారంలో కొనసాగే విషయం మనం అంచనా వేయవచ్చు. ఇదే ఉద్దేశంగా బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని మిగతా కాంగ్రెస్ నేతలు గాని విమర్శలు చేస్తున్నారని మాత్రం మనం ఇప్పుడు భావించవచ్చు. ఇది ఈ రోజు అంశంతో. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ టుడే తెలుగు. For more updates, please do subscribe Nation Today.